నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. ఇంతకుముందు కాలువలు పెద్దగా వచ్చేవి కదండి, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. చేసేది తక్కువ, చెప్పుకునేదేం ఎక్కువ గత ప్రభుత్వంలో. అంతకుముందు గత ప్రభుత్వం అయితే డబ్బులు నెల నెలలు ఎదురు చూసి మొత్తం పూడికలు తీయలేదండి. నీళ్లు పై ఆళ్ళకే సరిపోయి కింద ఆళ్ళ దాకా వచ్చేవి కాదు. ఇప్పుడు మురుగుపోయేది కదండి, కింద పొలాలన్నీ మునకపడి. ముందంటే తీర్పు అంటే 4-5 సంవత్సరాలు అసలు పట్టించుకోవాలి. మొన్న ముందు నెల 2 నెలలు టైం పట్టేది. ఊరికే చరిత్రని సృష్టించలేము, దానికి కావాల్సిందల్లా చిన్న నిప్పురవ. ఆ రోజు కార్చి చంటుకుంది. అన్నదాత సుఖీభవ ద్వారా చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు రైతుల దగ్గరకు వెళ్లి ఏ హామీ అయితే ఇచ్చామో ఆ హామీ నిలబెట్టుకున్నటువంటి రోజుగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు ఆనందంగా ఉండే విధంగా ఆ కార్యక్రమాన్ని ఈ రోజు చేయడం మనందరికీ కూడా చాలా శుభ సూచకం. పడింది. ఈ డబ్బులు కూడా కష్టాల్లో వేసాడు చంద్రబాబు నాయుడు గారు. రైతులకి అందరికీ ప్రతి పనికి వాగ్దానం చేశారండి. మరి రైతు పెట్టుబడి సాయ కింద అన్నదాతలు కింద డబ్బు ఇస్తామని సూపర్ 6లో హామీ ఇచ్చారండి. వచ్చినాయి నిన్న వచ్చినాయి. ఇప్పుడు ఊడ్చే చేయాలి అండి, కరెక్ట్గా ఎరువులు ఖర్చులు ఈ ఖర్చుల టైంలో వచ్చేసి బాగానే ఉంది. తల్లికి వందనము, మళ్ళా తర్వాత మన గ్యాస్ బండ్లు అన్నీ వచ్చేసినాయి. పెన్షన్లు గట్టిగా వాటి తీసుకొచ్చి మనం ఇళ్ళకే వస్తున్నారు. సుఖీబాబు అని చెప్పి నేను వేశారు కదండి, పడ్డాయండి. పడినాయండి. పెట్టుబడి ఉపయోగపడుతుంది. మరి రేపు పిండిలు వేసుకుంటారు కానీ, కలుపులు తీసుకుంటారు కానీ, డబ్బులు మడి హ్యాపీ. తల్లికి వందనం వచ్చింది, గ్యాస్ వచ్చింది, 7 పిల్లలకి 7 పడ్డాయి. చంద్రబాబు నాయుడు పాలన బాగుంది. అందరికి సానుకూలంగానే ఉందండి ఈ ప్రభుత్వం. గెలవంగానే ఇచ్చేసారు కదండి, పెన్షన్ గురించి మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు. ఎలక్షన్కి ముందు ఏదైతే హామీ ఇచ్చారో గెలిచిన తర్వాత పాత 3 నెలలది కలిపి కూడా ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు గారు సూపర్ 6లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు.